మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డిని ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం. మహేశ్వర్ రెడ్డి గారు, ఏంటి సంబరాలు అయితే భారీగానే చేస్తున్నారు, ఎట్లా చూసారు ఎన్నికల ఫలితాలను? ఈరోజు ప్రజలు నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో భారతీయ జనతా పార్టీని మహారాష్ట్రలో అత్యధిక మెజార్టీతో గెలిపించి 2/3 మెజార్టీతో గెలిపించడం అనేది చాలా ఆనందకరమైనటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానీ మేనిఫెస్టోను కానీ ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు. ఎందుకంటే కర్ణాటక, తెలంగాణలో వారు ఇచ్చిన హామీలు నెరవేర్చక వారు పలచనైనటువంటి అంశం ఈరోజు చాలా స్పష్టమవుతూ ఉన్నది. ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి తెలంగాణ అది చేసామని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అక్కడ పొర్లు దండాలు పెట్టినా కూడా ప్రజలు ఆయన విశ్వసించకుండా, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేకుండా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించి కర్ణాటక, తెలంగాణలో పూర్తిగా వైఫల్యం చెందిన అంశం మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు ఈ తీర్పు ఇచ్చారు. ఇలాంటి తీర్పు గతంలో ఎన్నడూ చూడని విధంగా 2/3 మెజార్టీతో ఈరోజు మరి భారతీయ జనతా పార్టీని గెలిపించడం అనేది చాలా ఆనందకరమైనటువంటి అంశం. ఇదే తీర్పును రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవ్వబోతూ ఉంటారు. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ ప్రభుత్వం, నేను చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం పోయింది. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఊసిపోతుందో తెలియదు. రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా భారతీయ జనతా పార్టీకి అత్యధిక మెజార్టీతోటి పట్టం కట్టబోతా ఉన్నారు. ఇక్కడ కాషాయ జెండా ఎగరబోతుంది. ఇక్కడ ముఖ్యమంత్రి ప్రచారం చేసిన చాలా చోట్ల కూడా ఓడిపోయిందనే ప్రచారం జరుగుతుంది. అటువంటిది ఏమన్నా మీ దగ్గర ఉందా? ఆయన ఎక్కడ తిరిగినా, పొర్రు దండాలు పెట్టినా, 100 కోట్ల రూపాయలు మూటలు పంపించినా మహారాష్ట్రలో వైఫల్యం చెందింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఫేడ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించారు. ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీయే ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుందన్న విశ్వాసంతో భారతీయ జనతా పార్టీని గెలిపించారని తెలియజేస్తారు. మహారాష్ట్రలో ఏ పార్టీ నేత ముఖ్యమంత్రి కాబోతున్నారు కూటమిలో? అది సమయం నిర్ణయిస్తుంది, హైకమాండ్ నిర్ణయిస్తుంది. ముఖ్యమంత్రి ఎవరైనా మా కూటమి నుంచి ముఖ్యమంత్రి ఉంటాడు. సంబరాలు చేసుకోవడం తెలంగాణ బీజేపీ తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడం ఏమైనా ఉందా? ఖచ్చితంగా తెలంగాణలో కాషాయ జెండా ఎగరబోతున్నది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ, మహారాష్ట్రలో వచ్చినటువంటి తీర్పు ఇక్కడ తెలంగాణ రాబోతున్నది. ఇక్కడ అత్యధిక మెజార్టీతోటి కాషాయ జెండా భారతీయ జనతా పార్టీ అధికం రాబోతున్నది. థ్యాంక్ యూ అండి. ఇది ఒకవైపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ తెలంగాణలో కాషాయ జెండా ఎగడం ఖాయమని చెప్తూనే ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నది కూడా ఇంకా పార్టీ చర్చించి ఏ పార్టీ నేతకు కూడా ఏ పార్టీ వారు కావాలన్న దానిపై కూడా పూర్తిగా లోతుగా దానిపైన కూడా డిస్కస్ చేసి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని మహారాష్ట్రలో ప్రకటిస్తుందని. కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ను నమ్మేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎవరు లేరు. ఇక్కడ ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళి చెప్పినా సరే ఎవరు కూడా ఆయన మీద విశ్వాసం ఉంచలేరు అని చెప్పి కూడా బీజేఎల్పీ నేత ఎలిటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.